శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 7వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓం నమః శివాయ. వశిష్ఠ మహాముని మళ్ళీ అంటున్నారు, ఓ మహారాజా, కార్తీక మహత్యం గురించి ఇంకా చెప్తాను, శ్రద్ధగా విను. కార్తీక మాసంలో ఎవరైతే పద్మములతో శ్రీహరిని పూజిస్తారో అతని ఇంట మహాలక్ష్మి నిత్య నివాసం ఏర్పరచుకుంటుంది. భక్తితో తులసీ దళాలతోనూ జాజి పువ్వులతోనూ శ్రీహరిని పూజిస్తే అతను తిరిగి మళ్ళీ భూమి మీద పుట్టరు. కార్తీక మాసంలో మారేడు దళాలతో శ్రీహరిని పూజించిన వాడు కూడా మళ్ళీ భూమి మీద అంటూ జన్మించవలసిన అవసరం ఉండదు. కార్తీక మాసంలో భక్తితో పండ్లని దానంగా ఇచ్చిన వారి పాపములు అన్నీ కూడా సూర్యోదయం కాగానే చీకట్లు ఎలా నశించిపోతాయో అలాగే అతని పాపములు కూడా నశించిపోతాయి. ఉసిరికాయలతో ఉసిరి చెట్టు కింద శ్రీహరిని పూజించిన వాడిని చూడటానికి యమధర్మరాజు భయపడతారు. కార్తీక మాసంలో తులసీ దళాలతోనూ సాలగ్రామలతోనూ శ్రీ మహావిష్ణువుని పూజించిన వారి జన్మ ధరించిపోతుంది. ఇందుకు సందేహమే లేదు. కార్తీక మాసంలో బ్రాహ్మణులతో కలిసి వనభోజనాన్ని ఆచరించిన వాని కోటానుకోట్ల పాపములన్నీ కూడా నశించిపోతాయి. ఈ మాసంలో బ్రాహ్మణులతో కూడా కలిసి ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామాన్ని పూజిస్తే శాశ్వతంగా వైకుంఠ సాన్నిధ్యాన్ని పొందుతారు. ఈ మాసంలో భక్తితో శ్రీహరి యొక్క ఆలయంలో మామిడాకులతో తోరణాన్ని కట్టిన వారు పరమపదాన్ని చేరుకుంటారు. ఈ మాసంలో అరటి స్తంభాలతో గాని పుష్పాలతో గాని మండపాన్ని నిర్మించి శ్రీమన్నారాయణుని పూజించినవాడు చిరకాలం వైకుంఠంలోనే నివాసం ఏర్పరచుకుంటారు. కార్తీక మాసంలో ఒక్కసారైనా శ్రీహరి మీద భక్తితో నమస్కరించిన వారి పాపములు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. అంతేకాకుండా అశ్వమేధ యాగం చేస్తే వచ్చే ఫలితం కూడా వారు పొందుతారు. కార్తీక మాసంలో శ్రీహరికి పూజ కాని జపము, హోమము, దేవతార్చన, నదీ స్నానము, ధ్యానము, పురాణ శ్రవణము ఇవన్నీ చేయాలి. ఇలా చేసిన వారైతే గనక అతనితో పాటు తమ పితృదేవతలందరినీ కూడా తరింపజేసిన వాడై అందరితో కలిసి వైకుంఠాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో స్నానం చేసి తడిబట్టలతో ఉన్నవారికి, చలితో వణికేవారికి వస్త్రదానం చేసిన వారైతే 10,000 అశ్వమేధ యాగములు చేస్తే వచ్చే ఫలితాన్ని పొందుతారు. కార్తీక మాసంలో విష్ణువు యొక్క ఆలయ శిఖరంలో ధ్వజస్తంభాన్ని చూసి నమస్కరించుకున్న వారి పాపములన్నీ కూడా గాలికి దుమ్ము ఎగిరిపోయినట్లు నశించిపోతాయి. కార్తీక మాసంలో బృందావనంలో ఆవు పేడతో అలికి 5 రంగులలో శంఖము, పద్మము, స్వస్తిక్ నామములతో ముగ్గులు పెట్టిన స్త్రీ ఎవరైతే ఉన్నారో వారు శ్రీహరికి ప్రీతిపాత్రుడవుతారు. కార్తీక మాసమునందు విష్ణు సన్నిధిలో నందాదీపాన్ని సమర్పించిన వారి యొక్క పుణ్యము చెప్పటము బ్రహ్మదేవునికి కూడా సాధ్యము కాని పని. పర్వదినాలలో పెట్టిన దీపానికి నందాదీపం అని పేరు. ఈ నందాదీపం పెట్టకపోతే కార్తీక వ్రతాన్ని చెయ్యనట్టే సమానం. తిలలతో అంటే నువ్వులతోనూ ధాన్యముతోనూ అవిసె పువ్వులతోనూ కలిపిన నందాదీపాన్ని కార్తీక మాసంలో శ్రీహరికి సమర్పించాలి. నంద అంటే ఏకాదశి, పౌర్ణమి మొదలైన పర్వదినాలు అని అర్థం. కార్తీక మాసంలో శివునికి జిల్లెడు పూలతో పూజించినవాడు చిరకాలము సంతోషంగా జీవించి మోక్షాన్ని పొందుతారు. కార్తీక మాసంలో శ్రీహరి యొక్క గుడిని, మండపాన్ని భక్తితో అలంకరించిన వారు ఎవరైతే ఉంటారో వారు శ్రీహరిని చేరుకుంటారు. కార్తీక మాసంలో శ్రీహరిని మల్లెపూలతో పూజించిన వాని పాపములు అన్నీ కూడా సూర్యోదయం కాగానే చీకటి నశించినట్లుగా అతని పాపములు నశించిపోతాయి. కార్తీక మాసంలో తులసి గంధముతో సాలగ్రామాన్ని పూజించినవాడు పాప విముక్తుడై విష్ణులోకాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో హరి సన్నిధిలో స్త్రీ కానీ పురుషులు కానీ నాట్యము చేస్తే వారి పూర్వజన్మ పాపములు కూడా తొలగిపోయి అన్నీ నశించిపోయి శాశ్వతంగా సుఖాన్ని పొందుతారు. కార్తీక మాసంలో విష్ణు ఆలయమునందు అలంకారం చేసినవాడు, చేయించినవాడు కూడా వైకుంఠములో సాయుధ్య ముక్తిని పొందుతారు. ఈ మాసమునందు భక్తితో అన్నదానం చేయించిన వాని పాపములన్నీ కూడా పెనుగాలి వస్తే మబ్బులు విడిపోయినట్టు విడిపోతాయి. కార్తీక మాసంలో తిలదానము, మహానది స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ 4 కూడా తప్పకుండా చేయాలి. బ్రహ్మపత్ర భోజనము అంటే మోదుగా ఆకుల విస్తరిలో భోజనం చేయటం. కార్తీక మాసమందు స్నానము, దానము యథాశక్తిగా చేయని వారు 100 జన్మలలో కుక్కగా పుట్టి తరువాత చండాలుడి జన్మగా పుడతారు. స్త్రీలు కానీ పురుషులు కానీ కార్తీక వ్రతాన్ని ఆచరించని వారు ముందు గాడిదగా జన్మిస్తారు, తరువాత 100 సార్లు కుక్కగా పుడతారు. ఆ తరువాత మళ్ళీ చండాలుడి జన్మ ఎత్తి ఇలా బాధలు పడుతూ ఉండాల్సి వస్తుంది. కార్తీక మాసంలో కదంబ పువ్వులతో శ్రీహరిని పూజించినవాడు సూర్యమండలాన్ని దాటుకుని స్వర్గాన్ని చేరుకుంటాడు.
మొగలి పువ్వులతో శ్రీహరిని ధ్యానించినవాడు 7 జన్మలో వేదాంగ పారంగతుడై పుట్టి తర్వాత బ్రాహ్మణుడిగా జన్మిస్తారు. పద్మములో శ్రీహరిని పూజించినవాడు సూర్యమండలంలో చిరకాలం నివసిస్తాడు. తాను స్వయంగా అవిసె పువ్వుల మాలను చేసి శ్రీహరికి అవిసె పువ్వుల మాలికతో పూజించినవాడు ఇంద్రుడితో సమానమైన గొప్పవాడు అవుతాడు. స్త్రీలు పూలమాలను తులసీ దళాలతో మాలను తయారు చేసి వాటిని తీసుకువెళ్ళి శ్రీహరికి సమర్పించి పూజిస్తే వారి యొక్క సర్వపాపములు కూడా తొలగిపోయి వైకుంఠాన్ని పొందుతారు. కార్తీక మాసంలో ఆదివారం రోజు ప్రాతకాల స్నానము చేస్తే మాసం అంతా చేసిన పుణ్యం కలుగుతుంది. ఎవరైనా శక్తి లేని వారు ఉంటే వారు శుద్ధ పాడ్యమి రోజున, పౌర్ణమి రోజున, అమావాస్య రోజున ఈ 3 రోజులు కూడా ప్రాతకాల స్నానము చేస్తే మాసమంతా చేసిన ఫలితం వస్తుంది. అందుకు కూడా శక్తి లేకపోతే వారు నెల రోజులు కూడా తప్పకుండా కార్తీక పురాణాన్ని వినాలి. అలా విన్నట్లయితే స్నానము చేసిన ఫలితమంతా కలిగి వారి యొక్క పాపములు అన్నీ కూడా నశించిపోతాయి. వెలుగుతున్న దీపాన్ని చూసి ఆనందించిన వారి పాపములు కూడా ఖచ్చితంగా నశించిపోతాయి. వెలుగుతున్న దీపాన్ని చూసి భక్తిగా నమస్కరించుకొని మనసులో శ్రీహరిని ధ్యానించుకుంటే వారికి కూడా సంపదలు సంతోషాలు కలుగుతాయి. పక్కవారికి శ్రీహరి పూజ చేయమని ప్రోత్సహించడం, శ్రీహరి పూజ చేసేవారికి సహాయం చేయటం, ఇవి చేయటం వలన అతడు స్వర్గాన్ని పొందుతాడు. పాపములు అన్నీ కూడా అతడి నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. భక్తితో గంధము, పుష్పాలు, ధూపదీప నైవేద్యాలు వీటితో శ్రీహరిని పూజించిన వారు వైకుంఠాన్ని చేరుకుంటారు. ఈ మాసంలో హరి సన్నిధిలో జపం ఆచరించని వాడు భూమి మీద 7 జన్మలలో నక్కగా పుడతాడు. ఇందుకు సందేహమే లేదు. కార్తీక మాసంలో సాయంకాలమందు శ్రీహరిని పురాణ కాలక్షేపం చేస్తూ శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం గురించి మాట్లాడుకునేవారు పురాణాన్ని చెప్పుకొని 10 మందికి వినిపించి తాను వినేవారు తప్పకుండా వైకుంఠాన్నే చేరుకుంటారు. కార్తీక మాసంలో సాయంకాలములో శ్రీహరి ఆలయమందు స్తోత్రాలు కానీ శ్రీహరికి శ్లోకాలు కానీ పఠించుకున్నవారు స్వర్గంలో కొంతకాలముండి తర్వాత ధ్రువలోకాన్ని చేరి ఆనందంగా ఉంటారు. ఇక్కడితో కార్తీక పురాణం 7వ అధ్యాయం సంపూర్ణం. 8వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. అలాగే ఈ కార్తీక మహత్యం గురించి విన్నవారు మీరు కూడా తప్పకుండా ప్రతిరోజు కార్తీక పురాణాన్ని వినడానికి ప్రయత్నించండి. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకున్నారంటే ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది. అలాగే మరికొంతమందికి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి.